అండి, ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏం లేదు, మన రేవంత్ సార్ గారు సన్న బియ్యం ఇస్తారు, ఓకే పర్లేదు, అవే తింటున్నాం. అందరు తింటారో తింటలేరు, మేమైతే మాత్రం తింటున్నాము. అదేవిధంగా ఇంకా మీరు ఇస్తా అన్న 2,500 కూడా గృహలక్ష్మి అవి ఇచ్చిరనుకోర్రి, హ్యాపీగా ఇంత పప్పు ఉప్పు అవో నూనెనో ఏవో తెచ్చుకుంటాం, ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వృద్ధ పింఛన్ వాళ్ళకి ఎట్లాగో వస్తుంది. అవి కూడా ఇచ్చిరనుకోండి, అవో ఇవో మొత్తం మీద ఇల్లు గడుస్తుంది. ఇల్లు ఉన్న వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ వచ్చినాయి. తర్వాత ఇంకా లేని వాళ్ళకి ఏమో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, అవి ఇవ్వండి. ఇంకేంది, ఏదో హ్యాపీగా బతికేస్తాం. ఈ కష్టాలు అనేటివి కూడా మాకు తొలుగుతాయేమో అని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కాదని మీకు ఓటేసినందుకు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఓ బతుకమ్మ చీరలు లేవు, పోనీ ఇంకేంటి, ఓ బతుకమ్మ చీరలు ఇవ్వట్లేదు, 2,500 ఇస్తున్నావు అవి ఇవ్వట్లేదు, ఆ గ్యాస్ పైసలు కూడా ఏమో పడుతున్నాయో పడతలేవో అవి కూడా పడట్లేదు.